హలో అండి, నమస్తే. నేనండి మీ జాహ్నవి. ఇంటర్నేషనల్ ట్రిప్స్ చాలామంది చేయాలని ఇష్టపడుతూ ఉంటారు. వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ విజిట్ చేసి రావాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది అంటారు, మన భారతదేశం చాలా గొప్పది, మన ఇండియాలోనే ఇన్ని ప్లేసెస్ ఉండగా మనం ఎందుకు వేరే ఇంటర్నేషనల్ ప్లేసెస్కి వెళ్ళాలి అని. సో నిజంగా మన భారతదేశం ఎంతో గొప్పది. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. ఎన్నో టూరిజం ప్లేసెస్ కూడా ఉన్నాయి. మన ఇండియాని మనం విజిట్ చేయాలి, ప్రతి ప్లేస్ని. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ట్రిప్స్ వేయడం చాలా ముఖ్యం. సో ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశంలో ప్రతి ఒక్క ప్రదేశం మనం చూడాలి, విజిట్ చేయాలి, సో తెలుసుకోవాలి. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం వేరే ప్లేసెస్కి, మనం ఉన్న ప్లేస్ కన్నా వేరే ప్లేసెస్కి వెళ్ళి చూసినప్పుడు ఫస్ట్ మన మైండ్ చాలా ఓపెన్ అవుతుంది. చాలా బ్రాడ్గా ఆలోచించడం మొదలు పెడతాము. అలాగే ప్రతి ఒక్క ప్లేస్ని వెళ్ళి విజిట్ చేసినప్పుడు 10 మందితో కలవడం నేర్చుకుంటాం. సో ఇలా ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేయడం కూడా చాలా చాలా మంచిది. అయితే ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎందుకు చేయాలి? ప్రపంచ దేశాల ప్రత్యేకతల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నిజం చెప్పాలంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంటే కేవలం అక్కడికి వెళ్ళేదో ఫోటోలు దిగడం కోసం, లేదంటే లగ్జరీస్గా ఉండడం కోసమో, లేదంటే సోషల్ మీడియాలో చూపించుకోవడం కోసం మాత్రమే కాదు. అది ఒక కొత్త దేశానికి వెళ్తే మనకి కళ్ళకు కనిపించేది అక్కడి బిల్డింగ్స్ మాత్రమే కాదు, మన ఆలోచనలకి కనిపించేది ఒక కొత్త ప్రపంచం. మన దేశం బయటకు వెళ్ళినప్పుడు మనకి మొదటిగా అర్థమయ్యేది ఏంటో తెలుసా? ప్రపంచం ఎంత పెద్దదో, అవకాశాలు ఎంత విస్తరించి ఉన్నాయో, మనం ఇంకా ఎంత నేర్చుకోవాలో అని. ప్రతి దేశానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక సందేశం ఉంటుంది, ఒక పాఠం ఉంటుంది. ఉదాహరణకు జపాన్ని తీసుకుంటే అక్కడి డిసిప్లైన్, టైం వాల్యూ, క్లెన్లీనెస్ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. సక్సెస్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా అని జపాన్ మనకు నేర్పిస్తుంది. సింగపూర్ చూస్తే చిన్న దేశం అయినా ఎంత ప్లానింగ్తో, ఎంత నీట్గా, ఎంత సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళొచ్చో చూపిస్తుంది. అంటే స్థలం పెద్దది కావాల్సిన అవసరం లేదు, ఆలోచన పెద్దదైతే చాలు అని చెప్పినట్టే. దుబాయ్ చూస్తే ఎడారిని కూడా ప్రపంచం చూసేలా ఎలా మార్చుకోవచ్చో తెలుస్తుంది. అక్కడి విజన్, డెవలప్మెంట్, లైఫ్ స్టైలు మనకు కలలు కంటూ మాత్రమే ఉండకూడదు, వాటిని సాకారం చేసుకోవాలి అనే ఫీలింగ్ ఇస్తాయి. మరి స్విట్జర్లాండ్ మనకు ప్రశాంతతను నేర్పిస్తుంది, నేచర్ మధ్యలో కూడా ఎంత క్వాలిటీ లైఫ్ గడపొచ్చో చూపిస్తుంది. అమెరికా అయితే పెద్ద కలలు కనడానికి భయపడొద్దని నేర్పిస్తుంది. ఫ్రాన్స్ ప్రజెంటేషన్, స్టైల్, బాండింగ్ ఎంత ముఖ్యమో చెప్తుంది. థాయిలాండ్ టూరిజాన్ని దేశ బలంగా ఎలా మార్చుకోవాలో చూపిస్తుంది. మరి బాలి గురించి చెప్పాలంటే బాలి మనకు ప్రకృతి, ఆధ్యాత్మికత, ప్రశాంతత ఇవన్నీ కలిసిన జీవన సౌందర్యాన్ని చూపిస్తుంది. అక్కడి ఆలయాలు, పవిత్ర ప్రదేశాలు, పచ్చని ప్రకృతి, సముద్ర తీరాలు చూస్తే జీవితం అంటే కేవలం పరుగులు కాదు, ఒక క్షణం ఆగి మనల్ని మనం అనుభవించుకోవడం కూడా అవసరం అని అర్థమవుతుంది. బాలి మనకు నేర్పించే గొప్ప పాఠం ఏమిటంటే బయట ప్రపంచాన్ని చూసే ప్రయాణం ఎంత ముఖ్యమో మన అంతర్ముఖ ప్రపంచాన్ని తాకే ప్రయాణం కూడా అంతే ముఖ్యం. ఇలా చూస్తే ప్రతి దేశం ఒక యూనివర్సిటీ లాంటిది. పాస్పోర్ట్తో వెళ్ళేది మనమే అయినా తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మారిపోయేది మన మైండ్ సెట్. ఇంటర్నేషనల్ ట్రిప్స్ వల్ల మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కొత్త వాళ్ళతో మాట్లాడే ధైర్యం వస్తుంది, కొత్త కల్చర్స్ను గౌరవించడం నేర్చుకుంటాం, బిజినెస్ ఐడియాస్ వస్తాయి, కంటెంట్ క్రియేషన్కి కొత్త దారులు కనిపిస్తాయి. ముఖ్యంగా మన జీవితం గురించి, మన ఫ్యూచర్ గురించి మనం పెద్దగా ఆలోచించడం మొదలు పెడతాం. అందుకే ప్రయాణం అంటే ఖర్చు కాదు, అది ఒక అనుభవం, అది ఒక నేర్చుకోవడం, అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగం. ప్రపంచాన్ని చూసిన కొద్దీ మనలోని కొత్త మనిషిని మనం చూసుకుంటాం. మరింత ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి ప్రయాణాలు కేవలం బయట ప్రపంచాన్ని చూపించవు, మనలోని ప్రపంచాన్ని కూడా మేల్కొల్పుతాయి. ప్రపంచ దేశాల ప్రత్యేకతలను చూస్తూ జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుంటూ మనలోని సామర్థ్యాన్ని, అవగాహనను, అంతర్ముఖ వికాసాన్ని వెలికి తీసే దిశగా మనందరి కోసమే డాక్టర్ వర్లు గారు శ్రీరామ్ సార్తో కలిసి
ఇలాంటి ఇంటర్నేషనల్ సెమినార్స్ నిర్వహిస్తున్నారు. ఇవి కేవలం ట్రిప్స్ మాత్రమే కాదు, జ్ఞానం, అనుభవం, ఆత్మ పరిశీలన, వ్యక్తిత్వ వికాసం కలిసిన ప్రత్యేకమైన ప్రయాణాలు. మీరు కూడా ఇలాంటి మార్పునిచ్చే అనుభవంలో భాగం కావాలి అనుకుంటున్నారా? మరైతే పూర్తి వివరాల కోసం మీకోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు. మరి ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎవరెవరైతే వెళ్ళాలి, అక్కడ అన్ని విజిట్ చేయాలి, మాకేం తెలియదు, పెద్దగా నాలెడ్జ్ లేదు, కానీ ఏదైనా ఒక టీంతో మేము వెళ్తాం, అది కూడా అద్భుతమైన టీంతో అనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం అండి. నెక్స్ట్ డాక్టర్ వర్లు గారు బాలి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ బాలి ట్రిప్లో మీరు కూడా ఉండాలి, మీరు కూడా భాగస్వామ్యం వహించాలి అనుకుంటే మరి మీకోసం క్రింద నెంబర్లను ఇస్తున్నాను. సో డెఫినెట్గా వాటికి కాల్ చేయండి, మీరు కూడా భాగస్వామ్యం పంచుకోండి. మరి మీరు కూడా మీ ఇంటర్నేషనల్ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో ఇంటర్నేషనల్ ట్రిప్స్కి సంబంధించి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.